ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఓట్లేసినారు. మీ కష్టాలు ఏమైనా తీరినాయా అని అడుగుతా ఉన్నా. 10 ఏళ్ల ముందు మీరు ఎట్లా ఉన్నారో, 10 ఏళ్ల ముందు ఈ గ్రామం ఎట్లా ఉందో, ఈ రోజు కూడా ఈ గ్రామం అట్లాగే ఉంది. కానీ ఇంతైనా సరే, ఇంతైనా సరే మీ ఊరికి ఏమైనా మంచి జరిగిందా అని అడుగుతా. ఏ రోజైనా సరే మీ గ్రామంలో ప్రజల్ని కానీ, ఈ ఆదోన్లో ప్రజల్ని కానీ కనీసం ఈ ఎమ్మెల్యే మనుషులుగా ఆయన గుర్తించినాడా అంటాను. 10 ఏళ్లలో మీ ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి మీ కష్టాలు విన్నాడు అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. పోనీ ప్రభుత్వం దగ్గరికి పోయి ఆయనకి అధికారం ఇచ్చారు కదా, ఆయనకి ఎమ్మెల్యే హోదా ఇచ్చినారు కదా, అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా, అయ్యా మా గ్రామాల్లో ప్రజలు, ఆదోనిలో ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించారు, కష్టాలతో అల్లాడిపోతా ఉన్నారు, కనీసపు కూలి కూడా గిట్టట్లేదు, ఆ కూలి కోసం వలసపోతా ఉన్నారు ఎక్కడికో, దాన్ని ఆపాల్సిన అవసరం ఉందని ఏ రోజైనా సరే అసెంబ్లీలో నాలాగా మైకు పెట్టుకొని మాట్లాడినాడా అని అడుగుతా ఉన్నా.